నా చెల్లెలి విషయంలో చాలా తప్పులు చేశారు. మా నాన్నని సీఎం కుర్చీలో కూర్చోనికుండా చేశారు. మా ఫ్యామిలీని శోకసంద్రంలోకి నెట్టేసి మీరు మాత్రం సంతోషంగా బ్రతుకుంటే చూస్తూ ఎలా ఉంటాను రాజు? అందుకే నా ఫ్యామిలీ నష్టపోయినట్లు మీ ఫ్యామిలీ కూడా నష్టపోవాలి అనుకున్నాను. పింకీని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ చివరికి హారతితో పెళ్లి చేసి నన్ను లాక్ చేశారు. దీంతో సూర్యప్రతాప్ సంగతి చూశాక మీ సంగతి చూద్దాం అనుకున్నాను. అందుకే రాధికను రంగంలోకి దించాను. రేయ్, నువ్వేంట్రా మా సంగతి చూసేది? మేమే నీ సంగతి చూస్తాం. రారా. అరే ఆగు రాజు, నీకు నాకు గొడవ ఎందుకు చెప్పు? నేను ఒప్పేసుకుంటున్నా. రాధికని తగలబెట్టింది నేనే. అది నన్ను మోసం చేసింది. మీ విషయంలో ఎవరైనా మోసం చేస్తే మీరు ఊరుకుంటారేమో గాని నేను చంపేస్తాను. చిన్న మోసానికే రాధికని చంపిన వాణ్ణి. మీరు చేసిన మోసానికి మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెడతాననుకుంటున్నారా? రాధికని చంపింది జీవనేనని ఒప్పుకుంటున్నాడు కదా రాజు. ఇంకా వీడితో మాట్లాంటి రాజు. తన్ని తీసుకెళ్దాం పదా. నేను ఒప్పుకుంటున్నాను, కానీ నేనే రాధికని చంపాననడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా? ఎవిడెన్స్ లేకపోతే నన్నెవ్వరూ ఏం పీకలేరు. బయలుదేరండి. ఇంకోసారి నా అడ్డాలో కాలు పెట్టాలని చూస్తే రాధికకి పట్టిన గతే మీకు పడుతుంది. పోన్రా బయటికి. మీకు చేతనైంది చేసుకోండి. రేపు సూర్యప్రతాప్కి శిక్ష పడ్డం ఖాయం. మీ వల్లైతే సూర్యప్రతాప్కి శిక్ష పడకుండా ఆపండి. పోరా. రాజు, పో. రా రాజు. మమ్మీ, అనవసరంగా జీవన్ విషయంలో తలదూర్చాం మమ్మీ. రాధికని జాగ్రత్తగా కోర్టుకు రమ్మని చెప్తే జీవన్ జుట్టు మన చేతుల్లో ఉంది, వాడేం చేస్తాడని కేర్లెస్గా మాట్లాడాం. ఇప్పుడేమైంది? రాధికకి జుట్టు కూడా మిగలకుండా కాల్చేశాడు. కాలిపోతూ కాలిపోతూ ఆ రాధిక మనల్ని రిస్క్లో పెట్టిపోయింది. ఇప్పుడు జీవన్తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకొచ్చింది. కంగారు పడకు దీపక్. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంకా ఏం ఆలోచిస్తాం మమ్మీ? వాడు తగలబెట్టకముందే మనం ఎక్కడో దగ్గర తలదాచుకోవాలి. మనం జీవన్కి దొరికితేనే కదా వాడు మనల్ని ఏమైనా చేయడానికి. రాధిక చనిపోవడం రాధికకి నష్టమేమో గాని మనకి మాత్రం లాభమే దీపక్. ఏమంటున్నావు మమ్మీ? రాధిక ప్రాణాలతో ఉంటే తనకొచ్చే ఆస్తిలో సగం వాటానే మనకి దక్కేది. కానీ ఇప్పుడు జీవన్ చేసిన పనికి మీ మావయ్య బయటికొచ్చే సమస్య లేదు కాబట్టి ఆస్తి మొత్తాన్ని మనమే దక్కించుకోవచ్చు కదా దీపక్. నువ్వు చెప్తుంటే వినడానికి బానే ఉంది మమ్మీ, కానీ వాడు రాధికను కాల్చిన విధానం తలుచుకుంటేనే భయం వేస్తుంది. మన కళ్ళ ముందే బాంబులు పెట్టాడు, మన కళ్ళ ముందే మందు పాత్రలు పేల్చాడు. ఇప్పుడు మన కళ్ళ ముందు కాకపోయినా మనతో చేతులు కలిపిన రాధికని బూడిద చేశాడు. మరి మన పరిస్థితి ఏంటి మమ్మీ? ఈ విషయంలో కూడా మనం ధైర్యంగా ఉండే విషయం ఇంకోటి ఉంది దీపక్. ఏంటి మమ్మీ ఆ ధైర్యం? రాజు, రూప.
అవును దీపక్, మీ మావయ్య పోలీస్ కస్టడీలో ఉండగా రాధికని చంపలేడు కాబట్టి రాజు రూపలకి ఆల్రెడీ జీవన్ మీద అనుమానం ఉంది కాబట్టి ఎలాగైనా చేసి జీవన్ చేత నిజం కక్కిస్తారు. జీవన్ని జైల్లో వేయిస్తారు. అప్పుడు మావయ్య బయటకు వచ్చేస్తాడు కదా మమ్మీ. మీ మావయ్య బయటకొచ్చేలోపు ఆ జీవన్ గాడు లోపలికెళ్లేలోపే ఈ ఆస్తిని మనం కాజేస్తాం. ఇదంతా జరుగుతుందంటావా మమ్మీ? ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రాజు రూపులు వచ్చినట్టున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం పద. రాజు, రాధికని ఎవరు చంపారో ఏమైనా తెలిసిందా రాజు? లే చిన్నయ్య గారు, కోర్టుకు వస్తున్న రాధికని దారిలో కాపుకాచి చంపాల్సిన అవసరం ఎవరికుంటుందన్నయ్య? చంపడమే కాకుండా ఆ హత్య చేసింది కూడా పెద్దయ్య గారి అని అందరికీ వైరల్ చేశారు. మమ్మీ, ఇప్పుడు ఆ జీవన్ గాడిని ఇరికిస్తే మనం తప్పించుకోవచ్చు. ఇదంతా జీవనే చేస్తుండొచ్చు మందరం. ఆ రాధికని మాధవిగా మావయ్య దగ్గరికి పంపింది ఆ జీవనే అయినప్పుడు రాధికతో అంత పెద్ద నాటకం ఆడిస్తుంది జీవనే అయి ఉంటాడు. ఆ, దీపక్ చెప్తుంటే నాకు అదే నిజం అనిపిస్తోంది. రాధిక తన తప్పు ఒప్పుకోవడానికి సిద్ధమైంది కాబట్టే జీవన్కి శిక్ష పడుతుందని జీవనే రాధికను చంపేసుంటాడు. మందారం చెప్పింది కూడా నిజమే అయ్యుండొచ్చు కదా రాజు. అయ్యుండొచ్చు చిన్నమ్మగారు. కానీ కోర్టుకి మన అభిప్రాయాలు, ఆరోపణలు కాదు కావాల్సింది, ఆధారాలు. జీవనే చేసుంటాడని వెళ్ళి వాడికి 4 తగిలించి అడిగాను. నేనే చంపాను అనడానికి ఆధారాలు ఏంటని జీవన్ కూడా అడిగాడు. ఆధారాలు లేకపోవడం వల్లే ఇలా ఏం చేయలేని వాళ్ళ, చేతగాని వాళ్ళ వచ్చేశాను. మమ్మీ, అయితే జీవన్ నిరికించడం కష్టం మమ్మీ. వాడి నుంచి తప్పించుకోవడం కూడా కష్టమే. నువ్వు నోర్మై. మమ్మీ, నడి రోడ్డులో తగలబెట్టినా కూడా ఆధారం లేకుండా చేశాడంటే మనకెక్కడ ప్లాన్ చేశాడో, ఎలా ప్లాన్ చేశాడో అని తలుచుకుంటుంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయి మమ్మీ. మరెలా రాజు? అన్నయ్యని విడిపించడం మన వల్ల కాదా? మన వల్ల కాదని నేను చెప్పలేను చిన్నయ్య గారు. పెద్దయ్య గారిని ఏదో ఒకటి చేసి విడిపించాలి. మా ప్రయత్నాలన్నీ మేం చేశాం బాబాయ్. ఇంక నాన్నని విడిపించాలంటే ఆ దేవుడే ఒక దారి చూపించాలి. నిన్నటి వరకు సీఎం కుర్చీలో రాజులా కూర్చున్న నాన్నని అలా పోలీస్ స్టేషన్లో ముద్దాయిలా ఉండడం చూడలేకపోతున్నాను బాబాయ్. నిన్నటి వరకు తీర్పులిచ్చే నాన్నకే ఈరోజు జడ్జి గారు తీర్పిస్తుంటే చూడలేకపోయాను బాబాయ్. తన దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న మల్లెల మాధవి అనే అమ్మాయిని బలవంతం చేయబోయాడు. మాధవిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని అభియోగించబడింది. తనని శారీరకంగా వాడుకున్న ఈ సూర్యప్రతాపే పెళ్లి చేసుకోవాలి. స్టేషన్లో మీరు అన్న మాటలు చూస్తుంటే రాధికను మీరే చంపించారని అందరూ అనుకుంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అమ్మ కూడా చాలా ప్రయత్నిస్తుంది, కానీ కోర్టుకి ఆధారాలు తప్ప అధికార యంత్రాంగం చెప్పినా ప్రయోజనం లేదని బాధపడుతోంది. నా సూర్య ఏం పాపం చేశాడు స్వామి?
సూర్య నా విషయంలో చేసిన తప్పుకి ఈ శిక్ష వేశారా స్వామి? వద్దు స్వామి. నా సూర్య నాకు దూరంగా ఉన్నా తట్టుకుంటాను, కాని ఇలాంటి నిందని మోస్తూ బాధని భరిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను స్వామి. ఎలా అయినా సూర్యుని బయటికి తీసుకురా స్వామి, బయటికి తీసుకునిరా. మనలా దేవుడే కాపాడాలి అదే మావయ్య అనబోయి మనల్ని అన్నాడు అంతే. అంతే మమ్మీ. దేవుడున్నాడనేది నిజమైతే నిజాన్నే గెలిపిస్తాడు, న్యాయాన్నే నిలబెడతాడు. రేపు కోర్టులోనే నాన్న నిజాయితీ బయటపడి నాన్న కూడా బయటికి వస్తారు. రాజు, వచ్చేలా మనమే చెయ్యాలి. అవునమ్మాయి గారు. మావయ్య బయటికి రావడమే కాదు, మావయ్య ఈ పరిస్థితికి రావడానికి కారణమైన వాళ్ళు కూడా జైలుకు పోవాలి. పోతారు, ఖచ్చితంగా పోతారు. అది రేపు కోర్టులో తేలుతుంది. ప్రొసీడ్. యువరానర్, సూర్యప్రతాప్ గారికి గడువు ఇవ్వకుండా శిక్షించమని కోర్టు వారిని కోరాను. అయినా మీరు సూర్యప్రతాప్ గారు మంచోడని, గ్రాఫు అని, అందరిలాగే మీరు కూడా సూర్యప్రతాప్ గారు మంచోడని నమ్మి గడువు ఇచ్చారు. కానీ సూర్యప్రతాప్ గారు ఏం చేశారు? నా క్లయింట్ని అతి కిరాతకంగా, కర్కశంగా పంటించారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కోర్టు వారికి సమర్పించాను. ఒకసారి వాటిని పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువరానర్. చూశారు కదా యువరానర్, సూర్యప్రతాప్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు రాధికను వదిలిపెట్టనని, చంపేస్తానని కోపంతో ఊగిపోయారు. ఆయనకున్న ఆర్థిక బలాన్ని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి న్యాయం కోసం కోర్టుకి వస్తున్న నా క్లయింట్ని అన్యాయంగా, అతి దారుణంగా సజీవ దహనం చేశారు. నో 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 నో. జడ్జి గారు, రాధిక నాకు చేసిన అన్యాయానికి నేను కోపంగా ఫీల్ అయిన మాట వాస్తవమే. కోపంలో రాధికను వదిలిపెట్టను, చంపేస్తానన్న మాటలు కూడా వాస్తవమే. కానీ రాధికని నేను చంపించలేదు. ఇదంతా ఎవరో కావాలని చేశారు. నేను అన్న మాటలు నిజం చేసి నేనే చేసినట్టు క్రియేట్ చేశారు. వావ్, మీరు నిజంగా సూపర్ యాక్టర్ సూర్యప్రతాప్ గారు.
మీరు చంపలేదనుకుందాం, కానీ ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టే మీరు అన్నంత కసిగా చంపారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చంపుంటారా? లేదు, నా ఫ్యామిలీ అలాంటి పనులు చేయరు. ఇందులో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. రాధికని చంపడంలో ఉంటే ఈయన పాత్ర అయినా ఉండాలి, లేదంటే ఈయన ఫ్యామిలీ పాత్ర అయినా ఉండాలి. అలా కూడా కాదంటే ఈయన అభిమానుల పాత్ర అయినా ఉండాలి. ఏదేమైనా ఈయన గారు అన్న మాటల్ని ప్రామాణికంగా తీసుకుని మరీ చేశారు. రాధికకి న్యాయం చేస్తానని ఈయన మాటిచ్చారు. రాధికకి న్యాయం జరగాలి అంటే ఈ సూర్యప్రతాప్ గారికి ఉరిశిక్ష వేయాలి. అప్పుడే రాధిక ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఈయన వల్ల ప్రాణాలు కోల్పోయిన రాధికకి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు మీద సూర్యప్రతాప్ గారి ఆస్తిలో సగం ఆస్తి రాసివ్వాలని కోర్టు వారిని వినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రే, ఆల్మోస్ట్ మీ మావయ్యకి శిక్ష పడ్డం ఖాయమే దీపక్. ఇక మనం ఆలోచించాల్సింది జీవన్ గురించి. మీ మావయ్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఎలాగో అలా మళ్ళీ జీవన్తో చేతులు కలిపినట్టు నటిద్దాం. జీవన్ మనల్ని నమ్ముతాడంటావా మమ్మీ? నమ్మించడం మనకు కొత్త. మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పుకోవడానికి ఏం లేదు జడ్జి గారు. రాధికకి నాకు ఎలాంటి సంబంధం లేదు. రాధిక నా దగ్గర పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అవడంలో కూడా నా ప్రమేయం ఏం లేదు. వర్క్లో తను చూపించిన సిన్సియారిటీ, సింప్లిసిటీ నచ్చడంతో క్రాస్ చెకింగ్ కూడా చేసుకోలేదు. సడన్గా పార్టీ లీడర్స్కి నేనిచ్చిన తేనెటి విందులో రాధిక అలా ప్రవర్తించేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎన్నో ఏళ్లగా పరువే ప్రాణంగా బ్రతుకుతున్న నాకు పరువు పోయేసరికి కొంచెం కోపడ్డాను. నా తల్లిగా భావిస్తున్నా నా పార్టీ నన్ను నమ్మకపోవడంతో నేను కుంగిపోయాను. రాధిక చేసిన మోసానికి కోపంలో ఏవేవో మాటలు అనేశాను. ఇప్పుడు ఇలా జరిగిపోయింది. భగవద్గీత సాక్షిగా, నా కుటుంబ సాక్షిగా నేను నిజం చెప్తున్నాను జడ్జి గారు. రాధికని నేను చంపలేదు, చంపించలేదు. రాధికను అలా చంపడం పట్ల ఒక కామన్ మ్యాన్గా నేను చింతిస్తున్నాను. రాధిక మరణం మీద పూర్తి విచారణ జరిపించి రాధిక మరణానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోర్టు వారిని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, ఈయన గారు మాటలతో ఎంత మాయ చేయగలడో ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. కట్టుకున్న భార్య తప్పు చేసిందనే అనుమానంతో 20 ఏళ్లకు పైగా శిక్షించిన ఈ మంచి మనిషి అందరి ముందు పరువు తీసిందన్న కోపంతో రాధికకి ఎలాంటి శిక్ష వేస్తాడో ఆలోచించలేమా యువర్ ఆనర్? జడ్జి గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఎంతసేపటికి సూర్యప్రతాప్ గారి గతం గురించి తప్ప వేరే ఆలోచనలు రావట్లేదు.
ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీరేం మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి. జడ్జి గారు, ఈ కేసుకి సూర్యప్రతాప్ గారి గతానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇందులోకి అనవసరంగా సూర్యప్రతాప్ భార్యని అంటే నన్నెందుకు లాగుతున్నారో అస్సలు అర్థం కావడం లేదు. యువరానా, సూర్యప్రతాప్ గారి మానసిక స్థితి గురించి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పానే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు. ఈయనకి కోపం వస్తే కట్టుకున్న భార్యని చూడ్డు,